హాయ్ అండి. బ్రేక్ఫాస్ట్కి ఏం చేయాలో తోచినప్పుడైనా, ఇంట్లో దోశ పిండి లేనప్పుడు దోశలు తినాలనిపించిన ఇలా సాఫ్ట్గా సూపర్ స్పాంజీగా ఉండే దోశల కోసం 1 కప్పు అటుకుల్ని, 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు పెరుగు, 1 కప్పు వాటర్ని యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసి 5 మినిట్స్ పాటు రెస్ట్ చేసిన తర్వాత దీన్ని ఒక గ్రైండర్ జార్లోకి యాడ్ చేసేసుకొని ముందుగా 1 కప్పు వాటర్ని పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత వేరొక కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకొని పలుకన్నదే లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసేసుకొని సూపర్ స్పాంజీగా ఉండే దోశల్ని 2 రకాలుగా తయారు చేసుకోవచ్చు. ఒకటి ఆయిల్ లేకుండా, మరొకటి ఆయిల్ వేసుకొని. ఆయిల్ లేకుండా తయారు చేసుకోవాలనుకున్నప్పుడు పెనం మీద దోశని కాస్త మందంగా నెరుముకున్న తర్వాత మూత పెట్టేసి ఉడికించుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా లేసి వస్తాయి. ఇక ఇలాగే దోశని కాస్త మందంగా వేసుకొని ఆయిల్ వేసుకొని 2 వైపులా కాల్చి కూడా దోశలు పోసుకోవచ్చు. మీరు ఈ బ్యాటర్తో ఎలా దోశలు పోసుకున్నా సరే సూపర్ స్పాంజీగా టేస్టీగా వస్తాయి. అంతేకాకుండా దోశలు కూడా చాలా ఈజీగా లేసి వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.